సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు స్థానిక సంస్థల్లో 42% తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జనవరి 3, 2025న ఇందిరా పార్క్ హైదరాబాద్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించదలిచిన బీసీ మహాసభ విజయవంతం చేయాలని కోరుతూ కాకతీయ విశ్వవిద్యాలయ లైబ్రరీ ముందు బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ జట్టి రాజేందర్ అధ్యక్షతన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బీసీ రాష్ట్ర నేత కత్తెరపల్ల దామోదర్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ తక్షణమే అమలు చేయాలని, అమలు చేసేంత వరకు కవితక్క ఆధ్వర్యంలో మరొక మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని, తెలంగాణలో ఉన్న యావత్ బీసీలను ఏకం చేస్తూ అతిపెద్ద బీసీ మహాసభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన యువత హాజరు కావాలన్నారు. మొట్టమొదటి ఉపాధ్యాయునిరాలుగా మరి సావిత్రి పూలే గారు మరి గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి విషయము యావత్తు దేశానికి కూడా తెలుసు. మరి వాస్తవంగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో మరి బీసీలకు 42% రిజర్వేషన్ను మరి ప్రకటించినట్టు మరి వాళ్ళు అధికారంకు రావడం జరిగింది. మరి నేటికి కూడా ఆ యొక్క బీసీ జనగణన కూడా మరి పూర్తి స్థాయిలో జరగలేదు. ఒక డెడికేటెడ్గా ఆ యొక్క సర్వేను నిర్వహించలేదు. కావున మేమందరము బీసీ బిడ్డలుగా మేమంతా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. 42% బీసీ డిక్లరేషన్ తర్వాతనే నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలకు రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ రేపు ఇందిరా పార్కులో మరి ఉదయం 10 గంటలకు జరిగేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు అందరం కూడా పాల్గొని మరి యొక్క ముఖ్యమంత్రి గారికి ఒకటే అల్టిమేటం మేము జారీ చేయదలుచుకున్నాం. 42% డిక్లరేషన్ ద్వారానే మరి మీరు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి సావిత్రి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని మరి ఆమె ఆశయాలకు అనుగుణంగా, ఆమె ఆశయాల సాధనలో భాగంగా మేమంతా ముందుంటామని తెలియజేస్తూ మరి ఇక బీసీలుగా 65% ఉన్నటువంటి బీసీలకు మరి అన్ని రకాలుగా గతంలో సాయుధ పోరాటం కావచ్చు, తొలి దశ మలి దశ ఉద్యమాల్లో కూడా మరి బీసీలుగా పెద్దన్న పాత్ర పోషించినటువంటి విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. మరి గతంలో చూసినట్లయితే ఆ యొక్క పోరాటాల్లో ఒక దొడ్డి కొమరయ్య, ఒక చిట్యాల ఐలమ్మ, ఒక సర్వాయి పాపన్న కావచ్చు, ఒక నల్ల నరసింహులు కావచ్చు, వీరందరూ కూడా మరి ఒక బీసీ నాయకులుగా మరి ప్రజా సంఘాల ఉద్యమాల్లో మరి ఎంతో కీలక పాత్ర వహించినా కానీ రాజకీయంగా మరి ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా కానీ బీసీలను అణచివేయబడ్డటువంటి సందర్భం ఈరోజు విద్యార్థులు అందరూ కూడా మరి యువకులు, మేధావులు అందరూ గమనించాలి. కాబట్టి ఈ యొక్క బీసీ ఐక్యత కోసం, 42% రిజర్వేషన్ కోసం మనందరం నడుము కట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై బీసీ.